చీటెడ్ మీ గౌతమ్. అప్పుడే నా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. బట్ నేను నిన్ను నమ్మాను. అవును, నమ్మావు. ఇప్పుడు దానికేంటి? ఇప్పుడేం పెద్దగా కొంపలు మునిగిపోయాయని? పిలిచినప్పుడల్లా వచ్చావు. నేను మాత్రం ఎంజాయ్ చేశానా? నువ్వు కూడా ఎంజాయ్ చేసావు కదే. ఏంటి పెద్దగా సీన్ వేస్తున్నావు? మాట్లాడుకు. అదే కదా మళ్ళీ మళ్ళీ మాట్లాడుకు. నేను నిన్నెక్కడ నిలబెడతానో చూడు. గౌతమ్ వద్దు. గౌతమ్ ప్లీజ్ వద్దు. ఏంటి కిక్గా ఉందా? ఫోటోల్ని చూసినందుకే ఏడుస్తున్నావు? పూర్తి వీడియోని చూస్తే ఏమైపోతావు? నా పేరెంట్స్ తెలిస్తే సూసైడ్ చేసుకుంటారు. సార్ పేరు చారు, వయసు 23, ఇన్ఫోల్యాండ్ ఎంప్లాయీ. తను ఒక్కతే ఇక్కడ స్టే చేస్తుంది. పేరెంట్స్ జైపూర్ సార్. ఇన్ఫార్మ్ చేశాం. మేడం సార్, ఇది చారు ఫోన్. చారు ఫోన్లో ఇమేజెస్, వీడియోస్, చాట్స్ అన్నీ డిలీట్ అయినాయి సార్. ఎక్కువగా ఒక్క నంబర్ నుంచే ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ కాల్స్ రిజిస్టర్ అయ్యాయి. ఇందులో మిస్టీరియస్ విషయం ఏంటంటే ఆ నంబర్ కూడా చనిపోయిన చారు పేరు మీదే ఉంది. నిన్న నైట్ 10ంటికి వచ్చినట్టుగా సెక్యూరిటీ చెప్పారు. పొద్దున్న పాలౌడ్ వచ్చాడు. యూజువల్గా 9ంటికి ఆఫీస్కి వెళ్ళే ఆవిడ ఈరోజు బయటికి రాలేదు. అసోసియేషన్ నుంచే ఫోన్ చేసి పిలిచారు అండ్ డోర్ బ్రేక్ చేసే లోపలికి వచ్చాం సార్. ఇట్ హ్యాస్ టు బి సూసైడ్ సార్. సార్ కమిషనర్, ఇది ఈ నెలలో 3వ ఇన్సిడెంట్ వినోద్. అందరూ బాగా చదువుకొని పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు. 3 కేసులు ఒకేలా ఉన్నాయి. కానీ ఇందులో కామన్ అయిన విషయం ఏంటంటే వాళ్ళు విడిగా స్టే అయి ఉన్నది. చాలా సెన్సిటివ్ కేసు వినోద్. ప్రస్తుతానికి ప్రెస్కి ఇది వెళ్ళకూడదు. నో థాంక్స్ సార్. ఇంతకు ముందు సూసైడ్ చేసుకున్న చిదంబరానికి చెందిన ఆయిషా మినిస్టర్ రిలేటివ్ అయినందువల్ల మనకి పొలిటికల్ ప్రెషర్ ఉండేది. జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. షూర్ సార్. వీ హ్యావ్ టు యాక్ట్ ఫాస్ట్. ఓకే సార్. సార్, ఈ లవ్ ఫెయిల్యూర్, వర్క్ ప్రెషర్, అలాగే ఫ్యామిలీ ఇష్యూస్, వీటన్నిటికీ మించి ఇంకేదో కనెక్ట్ ఉంది సార్. అది ఏమైంటుంది వినోద్?
యాపిల్ పండు, మగవాళ్ళని టైర్ చేసే ఆండ్రాయిడ్ కళ్ళు, 2000 రూపీస్ రోజ్ కలర్ పెదవులు, నా బంగారం బుజ్జి వజ్రం, చిచి చిచి చి వద్దు వద్దు వద్దు. బిల్ గేట్స్ అన్వేషణ, అందమా నిన్ను ఆస్వాదిస్తున్నాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సూపర్, కరెక్ట్. అరే రే, ఆల్రెడీ పువ్వు ఇచ్చేసారా? పక్క టేబుల్కి వెళ్తాను. హాయ్ డియర్. ధనలక్ష్మి, ఐ లవ్ యూ. వరలక్ష్మి, ఐ లవ్ యూ. ఏంటి చూస్తున్నావు? జ్యోతిలక్ష్మి, ఐ లవ్ యూ మై డార్లింగ్. బ్రో, తను జ్యోతిలక్ష్మి కాదు, నా వైజాగ్ వీరలక్ష్మి. అయితే నా అత్త కూతురు. తనెవరు అక్కడికి వస్తే చెప్తాను. ఇలా రండి. ఎక్కడ? రండి. ఉండ్రా. ఏం చేస్తారేంటి? కొంచెం వెయిట్ చేయి బాబు, ఇప్పుడు వచ్చేస్తాను. అన్నా, మీరు చూడ్డానికి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అది పాప్కార్న్ అన్నిటినీ కలిపి చేసినట్టు ఎంతో అందంగా ఒక ముద్దలా ఉన్నారు. ఏంటి? అవునా? నేను చెప్తున్నానుగా, మీ రేంజ్కి కరీనా, కత్రీనా, మెరీనా లాగా సూపర్ ఫిగర్లంతా వచ్చి లైన్లో నుంచుంటారనా? అది వదిలేసి ఇలాంటి చెత్త ఫిగర్ కోసం అయ్యయ్యో చూసేసిందే, ఎలా మేనేజ్ చేస్తానో ఏమిటో. ఈ చెత్త ఫిగర్ కోసం ఎందుకన్నా ఈ పువ్వుని వేస్ట్ చేస్తున్నారు? చెవులో గుర్చేస్తాను. ఏ అన్నా? కరీనా ఓకే, కత్రీనా కూడా ఓకే. అదేంట్రా మెరీనా? మెరీనా అంటే సూపర్ గా ఉండే ఫిగర్, అలానే అర్థం అన్నా. అలా మార్చేశారా? ఇప్పటి నుంచి అలా అనుకుందాం. అన్నా, నేను టీ షర్ట్ చెంపకం. ఈ అమ్మాయి కోసం చాలా కాలంగా వెయిటింగ్. అలాగా? ఎప్పుడు చూసినా సెల్ ఫోన్ లో చాటింగ్, ఎన్నో చేశాను చీటింగ్. ఇవన్నీ చేసి లవ్ అనే సముద్రంలో ఇప్పుడే దడేలని దూకానన్నా. అందుకని మీరేం చేస్తారంటే, అదిగో అక్కడ చూడండి, మీకు తగినట్లుగా బ్రహ్మాండంగా సూపర్ గా సెట్ అయ్యే అమ్మాయి ఉంది. వెళ్ళి ఆ అమ్మాయిని కరెక్ట్ చేసుకోండి. వెళ్ళండి అన్నా, బయలుదేరండి. అలాగా? అవును. వెళ్ళరానా? రానా అన్నా, ఇటెక్కడికన్నా, అటు వెళ్ళు, అటు. ఉండ్రా, అమ్మాయికి వద్దన్నా, అతను మిస్ అవుతుంది. ఆ ఫిగర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలా వెళ్లకుండా ఇలా పెట్టుకుని వెళ్ళండి. అయ్యో అదిరిపోయారు. వెళ్ళండి అన్నా. సరే మా, నేను వెళ్ళొస్తాను. నేను చెప్తానుగా, మీరు వెళ్ళండి. గంటేస్తే బాగుండదన్నా. వెళ్ళండి అన్నా, వెళ్ళండి. వస్తాను. బేరర్, 2 కాఫీ. సారీ లేట్ అయిందా? ఏయ్, నేను నీకు చెత్త ఫిగర్నా? అయ్యయ్యో, నువ్వు సూపర్ ఫిగర్ బేబీ. అదిగో వాడి దగ్గర నుంచి నిన్ను కాపాడడం కోసమే ఆ విధంగా అబద్ధం చెప్పాను. ఇలా నాతో ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పుంటావు? నేనెప్పుడు చెప్పలేదే. 1-2 సార్లు నిన్ను ప్రేమించాలి అని చెప్పుంటాను. ఆ తర్వాత ప్రేమించడం మొదలుపెట్టాక ఇదిగో ఈ అందమైన కళ్ళ చూపు నా మీద పడ్డం కోసమే ఆ టైంకి తగ్గట్టుగా అప్పుడప్పుడు చిన్న అబద్ధాలు చెప్పుంటాను, అంతే. అంటే నీ ప్రేమంతా అబద్ధం కదా? నందు, నా మీద డౌట్ పడు, అంతేకాని నా లవ్ మీద డౌట్ పడకు. అంటే నా కోసం నువ్వేదైనా చేస్తావా? చేస్తానుగా, తప్పకుండా. చూస్తావా? ఇదిగో దీన్ని తీసుకొని ఇలా అరవింద్, మూర్ఖుడా, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నేను ఊరికే జోక్ చేస్తాను. నువ్వు జోక్గా చెప్పినా సరే నేను దాన్ని సీరియస్ గానే తీసుకుంటాను. అయ్యయ్యో, ఈ మొహం చూడరా, కోపంగా ఉన్నప్పుడే అందంగా ఉన్నావు. అయ్యయ్యో, తొందరపడి గుచ్చుకో. రిలాక్స్. ఎవరో ఫోన్ చేసి వస్తున్నాడు. చెప్పరా? ఏ మావా, బయట ఉన్నానరా. ఇదిగో వస్తున్నా. నందిని, ఒక ఫ్రెండ్ కలవడానికి వచ్చాడు. 2 minutes. హలో, సెక్యూరిటీ, బాత్రూమ్ ట్యాప్ రిపేర్ లో ఉంది, ప్లంబర్ ని త్వరగా పంపించు. ఓకే మేడం. అక్క,
ట్యాప్ రిపేరీ చెప్పారు కదా. అవును బాబు, లోపలికి రా. ప్రతిరోజు ఇదే పని అయిపోయింది. ఒక ట్యాప్ లో నీళ్లు రావు, ఇంకొక ట్యాప్ లో ట్యాప్ తెరవకుండానే నీళ్లు పోతూనే ఉన్నాయి. 2030లో ప్రపంచంలో నీళ్లుండవట, నీకు తెలుసా? ఆ? ఒక ట్యాప్ సరి చేశాను, ఇంకో ట్యాప్లో చిన్నగా వాషర్ ప్రాబ్లం. లైన్ మాత్రమే కట్ చేశానక్క. రేపు వాషర్తో పాటు కనెక్ట్ చేశాను. ఓకే ఓకే. వాషర్ ఫిక్స్ చేయనా? అవునవును, ఒక నిమిషం ఉండు. ఇప్పుడు వర్క్ అవుతుందక్క. అయింది, వచ్చేటప్పుడు ఇస్తాను. సరే. హలో, నువ్వు చెప్పిన సిమ్ని ఫాలో చేశాను. అది తన లవర్తో తిరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? సరే, దాన్ని డిస్కనెక్ట్ చేయి. నేను కొత్త సిమ్ పంపిస్తాను, దాన్ని కనెక్ట్ చేయి.
అన్నయ్య. హాయ్, ఏంటి ఇవైపు? నేను చూద్దామనే వచ్చాను. ఓ, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. సమయం కాలంతో పని లేకుండా పనిచేస్తున్న మా పోలీస్ అన్నయ్యకి సమయం తీసుకుని చెల్లి కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సరే సరే, మాట్లాపి బండెక్కుతావా? వెళ్దాం. నందిని ఎలా ఉందమ్మా? బాగానే ఉందన్నయ్య. ఫ్రెండ్స్ తోటి తెలిసిన వాళ్ళందరితోనూ నాకు అన్ని ఉన్నాడని గొప్పగా చెప్పుకుంటుంది. ఇంకా మీ లైఫ్ ఎలా ఉంది? డైలీ అక్యూస్ వెనకాల పరిగెడుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. బెల్. పర్వాలేదులే. ఏయ్. ఎవర్రా వాడు? వెయిట్ చేయి, నేను ఫ్రెష్ అయి వస్తాను. హేయ్, ఎంతసేపు వెయిట్ చేయాలి? నేను లోపలికి వస్తాను. నో, నేనే వస్తాను, వెయిట్ చేయి. సార్, వైఫై పాస్వర్డ్ కావాలి. పంపిస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ. సార్, వైఫై పాస్వర్డ్. థ్యాంక్ యూ. ఓకే సార్. హే, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఏంటి అంతగా నాకంటే ఇంపార్టెంట్ వర్కా? తీసుకోవాలని అడుగుతావు కదా, అప్పుడుంటుంది నీకు. సరే సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. ఏంటి గీత, డిస్టర్బ్ చేశానా? చిచి, అలాంటిదేమీ లేదు. తనకేదో ఇంపార్టెంట్ వర్క్ ఉందంట, అందుకనే తర్వాత కాల్ చేస్తానని కట్ చేశాడు. సరే, కూరగాయలు తీసుకురాలేదా? నాకు నువ్వు చెప్పావా? అయ్యో, చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఎవరిని తలుచుకుంటూ ఉంటే కూరగాయలు ఎలా గుర్తొస్తాయి? అవును, అది నువ్వే నాకు చెప్తున్నావా? సరే, నేను షాప్ కు వెళ్ళి హే, తీసుకొస్తాను. ఉండు, తొందరపడొద్దు. పక్కన సొల్లు కార్చుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పంపిస్తాను. ఓయ్, వాళ్ళని చూసి ఫీల్ అయిపోతూ అక్కడే నిలబడకు, త్వరగా రా. ఓ, షర్మిల, ఫుల్ డీటెయిల్స్ పంపిస్తాను. స్పెషల్ సిమ్రా, జాగ్రత్తగా యూస్ చేయి. సో కృష్ణ, పార్క్లో ఎందుకు ఇక్కడ కెమెరా? సార్, మనం దీనికి పర్మిషన్ ఇవ్వలేదు సార్. సార్, ఇది వైఫై టైప్ సార్. అలా అయితే దీని బ్యాటరీ బ్యాకప్ కేవలం 24 అవర్స్ మాత్రమే సార్. సో ఈ కెమెరా పెట్టినవాడు ఫుటేజ్ తీసుకోవడానికో లేదా బ్యాటరీ మార్చడానికో ఖచ్చితంగా రావాలి సార్. అలాగా? ఎస్ సార్. సరే,
దీన్ని కొంచెం క్లోజ్గా వాచ్ చేయండి. Sure, sir. వాడెవడో ఏంటనే డీటెయిల్స్ కొంచెం కలెక్ట్ చేయండి. okay? అలాగే సార్. కృష్ణ సార్ నేను చెప్పే వరకు ఎవరిని అరెస్ట్ చేయకండి. Okay, ఓకే ఏంటమ్మా తలుపు తెరిచిపెట్టి ఇద్దరు ఏం అన్నయ్య చేస్తున్నారు? హాయ్ అన్నయ్య. ఎలా ఉన్నామ్మా? ఏంటి సార్ మీకు నేను అస్సలు గుర్తులేనా? తన్ని మాత్రమే చూడటానికి వస్తున్నారు, మాట్లాడుతున్నారు. నేను కూడా మీ చెల్లెల్నే, మర్చిపోకండి. ఏంటమ్మా నేను తన్ని నిన్ను ఎప్పుడైనా విడిగా చూసానా? నువ్వు కూడా నా చెల్లెలివేనమ్మా. సరే అన్నయ్య ఏం తింటారు? అవును, ఈ రోజు మీరు మాతోనే తినాలి. ఓకే, కానీ అందులో ఒక చిన్న చేంజ్. ఏంటి? మనం ముగ్గురం జాలీగా బయటికి వెళ్తున్నాం, లంచ్ చేస్తున్నాం, సినిమా చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. డీల్ ఓకే? Sure. షూర్. రేయ్, 100 రూపీస్కి రీఛార్జ్ చేయాలి. నంబర్ చెప్పండి. ఫోన్ ఇవ్వండి. పీస్ భలే ఉంది. ఓకే, నంబర్ని కన్ఫర్మ్ చేయండి. కరెక్ట్ చేశాను. రీఛార్జ్ని కరెక్ట్గా చేశాను. ఏంటండి 100కి చేయమంటే 200కి చేశారు? ఐడియా క్యాన్ చేంజ్ ఎనీథింగ్. ఇప్పుడేమంటారు? 200కి వేసానా? నేను 100 రూపీస్ వేసానని అనుకోండి. Idiot. నీ డబ్బులు నాకేం అవసరం లేదు. నంబర్ సేవ్డ్. సార్ కృష్ణ, చెప్పండి సార్. పాండిచ్చేరి దగ్గర ఇలాగే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్న కేసుతో ఇది మ్యాచ్ అవుతుంది. మీరు పర్సనల్గా అక్కడున్న ఆఫీసర్స్ని ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. నేను ఒక లీడ్ కోసం మన ఇన్ఫార్మర్తో వెళ్తున్నాను. మేబీ అక్కడ ఏదైనా ఎవిడెన్స్ దొరకచ్చు. నేను ఒక హాఫ్ అన్ అవర్లో రీచ్ అవుతాను. నేను మన ఇన్ఫార్మర్తో ఓఎంఆర్కే వచ్చాను. నేను ఎప్పుడు కాల్ చేయండి సార్? మీరు వెంటనే పాండిచ్చేరి ఆఫీసర్స్తో మాట్లాడండి. సార్ నన్ను రమ్మంటారా? వద్దు, మీరు ఫోన్లోనే మాట్లాడండి. నేను వచ్చి మాట్లాడతాను. నేనే కాల్ చేస్తాను. ఓకే సార్. కృష్ణ,
ఎస్ సార్. ఇంకో విషయం, చెప్పండి సార్. వాళ్ళతో మన డీటెయిల్స్ ఏమీ షేర్ చేయకండి. ఓకే సార్. హే నందిని. నందు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హే, నువ్వు రెడీ అయిపోయావా? నన్ను లేపుండొచ్చు కదా. పర్వాలేదు, నువ్వు టైర్డ్ గా పడుకున్నావు, అందుకనే లేపలేదు. సారీ, లేట్ గా ఇట్స్ పడుకున్నాను. ఓకే. రా, వచ్చి డోర్ లాక్ చేసుకుని పడుకో. మ్? ఏ గీత, జాగ్రత్తగా వెళ్ళు. ఓకే. రీచ్ అవ్వగానే ఒక ఫోన్ చేయి. ఓకే? షూర్. బాయ్. Bye. టేక్ కేర్. కృష్ణ ఎక్కడున్నారు? సార్, మన కేసు పని మీద బయటకు వచ్చాను సార్. కృష్ణ, మీ వాట్సాప్కి నేను ఒక ఫోటో పంపించాను. ఓకే సార్. ఆ అమ్మాయిల సూసైడ్ విషయంలో ఒక అక్యూజ్డ్ ఫోటో. 99% అతనే అయ్యే అవకాశం ఉంది. మీరు పని చేయండి, ఓ 3-4 డేస్ అతన్ని కొంచెం వాచ్ చేయండి. ఓకే సార్. అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని మీట్ అవుతున్నాడు, ఇవన్నీ కొంచెం గమనించి నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. ఆ తర్వాత ఏం చేయాలో నేను మీకు చెప్తాను. ఓకే సార్. బండి ఎక్కడికి వెళ్తుంది? పాండిచేరి రిటర్న్ సార్. ఎవరు? టూరిస్ట్ లీలా ప్యాలెస్ డ్రాప్ సార్. జనరల్ ఎంక్వైరీనే, వెళ్ళండి. పర్లేదు సార్. నో ప్రాబ్లం. ఐ లవ్ యు రా. ఐ లవ్ యూ టూ హనీ. హలో, ఫిగర్ వర్కౌట్ అయిపోయింది.
38 మిస్డ్ కాలా? ఎందుకు కాల్ చేసినట్టు? Hey, where the hell did you go? Why didn't you pick my phone? హే చిల్ మ్యాన్, ఎనీ ప్రాబ్లం? I think the cops are behind us. Stay alert and inform our boys as well. Don't use my name in Oh. this. Be careful. యా, ఐల్ టేక్ కేర్. దేర్స్ నథింగ్ టు వరీ. Remember, don't use my name. బాయ్. అక్యూజన్ నెంబర్ 1 థామస్ అలియాస్ థర్డ్ ఐ. ఎక్కడి నుంచి మొదలు పెడదాం? ఆ? ఎలా ప్రారంభిద్దాం? నీ అంతటి నువ్వే చెప్తావా లేక? సార్ చెప్పేస్తాను సార్. ఫ్లాట్లో ఒంటరిగా ఉండే ఆంటీసే మా టార్గెట్. దొరికే లింక్ని పెట్టుకుని కెమెరా ఫిక్స్ చేస్తాం. మరుసటి రోజే లింక్ ఇచ్చిన చేతికి ఫుటేజ్ ఇచ్చేసి డబ్బు తీసుకోవడంతో నా పని అయిపోయింది సార్. నువ్వు ఇంజనీరింగ్ స్టూడెంట్వే కదా? అందువల్ల టెక్ అవ్వలేదు. చదివిందొకటి, నచ్చిందొకటే. ఇప్పుడు ఇలాంటి పనులు చేయడానికి అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. వాచ్, పెన్, కీ చైన్, షర్ట్ బటన్, అమ్మాయి లేయరింగ్తో సహా ఎందులోనైనా సరే కెమెరా పెట్టే టెక్నాలజీ ఇప్పుడు ఉంది. నానో టెక్నాలజీగా ఎదిగింది సార్. ఓ, అయితే మీ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ నీలాగే స్మార్ట్ అంటావు? అయ్యా, ఈ పనిని ఎవరు ఇస్తున్నారు? దీన్ని ఎవరికి నేను చేస్తున్నా కూడా నాకు తెలియదయ్యా. ఈ విధంగా ఇల్లు చూపిస్తాను. ప్లంబర్ గాని, ఏసీ మెకానిక్ గాని పని ముగించాక వీడియో తీసుకొచ్చి నాకు ఇస్తారు. దాన్ని హెల్మెట్ వేసుకొని ఒకడు బైక్ మీద వచ్చి తీసుకెళ్తాడు. అయ్యా, ఇది చేస్తే అప్పుడప్పుడు నాకు ఒక 500 1000 దొరుకుతుందంతేనయ్యా. అయ్యా, రాత్రి పగళ్ళు నెలంతా పని చేస్తే ఒట్టి 6000 జీతం ఇస్తున్నారయ్యా. ఇంట్లో పెళ్ళం, పిల్లలు, అద్దులు, చదువులని నా వల్ల కాలేదయ్యా. అందుకే ఇదంతా. అయ్యా, వాడి ముఖం కూడా నేను ఇంతవరకు చూడలేదయ్యా. నిజమయ్యా. గుడ్ మార్నింగ్ మై డియర్ బేబీ. నేను ఫోన్ చేస్తే నువ్వు గుడ్ మార్నింగ్ చెప్తున్నావా? సరే, కావాలంటే నువ్వు ఒకసారి చెప్పు. గుడ్ మార్నింగ్. అవును, చాలాసేపటి నుంచి కాల్ చేస్తున్నాను, ఫోన్ లిఫ్ట్ చేయలేదేంటి? బాగా బిజీయా? వాష్రూమ్ లో ఉన్నాను. ఓహో, ఏంటి? చెప్పు. ఏం లేదు. నీ బర్త్డేకి షాపింగ్కి వెళ్దామని చెప్పావుగా, నేను రావడానికి వీలు కాదు అది చెప్దామనే కాల్ చేశాను. నందు, ఏ నందు, ఏంటి మూడోటా? దీంట్లో ఏముంది, ఇంకోసారి వెళ్దాం. పని పూర్తవ్వగానే తర్వాత సెకండే నేరుగా వచ్చి నిన్ను కలుస్తాను. బాయ్. ఫోన్ చెయ్యి. ఓకేరా, ఓకే బాయ్. అంటే ఎవరికి ఎవరో తెలియదనంటావా? ఎందుకంటే మా నెట్వర్క్ కనెక్షన్ అలాంటిది. పోలీసులు మీ మిత్రులు, మీరు ఇంకా మీడియానే సార్ మాకు మొదటి ఫ్రెండ్స్. మన దేశపు సోల్జర్స్ ఇంకొక దేశంలో ఇరుక్కుంటే ప్రాణాలే పోయినా ఎందుకు వచ్చానో చెప్పనని అంటారు. కానీ ఇక్కడ మీడియా అతను ఎవరు, అతని కుటుంబం ఏంటి, అతని పిల్లలు ఏ స్కూల్లో చదువుతారని మొత్తం చూపించారు. ఇంకొక స్త్రీ బాధించబడిందని కంప్లైంట్ ఇస్తే విక్టిమ్ ఎవరు, పేరేంటి, ఊరేంటని చెప్పి అది సరిపోదంటూ ఏ జననాయకుడికి సంబంధం లేదని పోలీసుల నోటుతోనే చెప్పేస్తారు. ఒక క్రైమ్ ని ఎన్ని విధాలుగా చేయాలన్నది పోలీసుల దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం సార్. ఏంట్రా? చేసిన క్రైమ్ నుంచి ఎలా తప్పించుకోవాలని మేము ఒక రూట్ ని వేశాము. మీరంటే డెలివరీ బాయ్, హోటల్ ఓనర్, మేనేజర్, ఇంకా నువ్వు అందరూ కలిసే చేశారా? ఈ వైఫై మ్యాటరు నాకు తప్ప వేరెవరికి తెలియదు సార్. కొత్తగా పెళ్లి చేసుకునే వచ్చే కపుల్స్కి వైఫై పాస్వర్డ్ని ఇచ్చేసి డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం సార్. మీకు మాత్రం ఎలా వీడియో ఫుటేజ్ దొరుకుతుంది? ఆశ ఎన్ని లక్షలు సంపాదించినా ఫ్రీగా ఇస్తే మనోళ్ళు ఎవరు వదలరుగా.
రైల్వే స్టేషన్, సినిమా థియేటర్, షాపింగ్ మాల్, హోటల్ రూమ్ అని ఇలా అన్ని చోట్ల వైఫై ఫ్రీగా ఇస్తే వెంటనే ఓకే కొట్టడాలు. ఉన్న చోటు నుంచే ఆ వైఫైని హ్యాక్ చేసి అది యూజ్ చేసే యూసర్ ఫోన్లోకి వెళ్ళి మాకు కావాల్సింది తీయడానికి ఉంచడానికి 3 మినిట్స్ సరిపోతుంది సార్. ఓ, ఇలాగే వాళ్ళకు కూడా తెలియకుండా రికార్డ్ చేస్తున్నావు. అలా కాదు సార్, థియేటర్లో కెమెరా ఉన్నట్టు సినిమా చూసే వాళ్ళందరికీ తెలుసు. కానీ చీకట్లో వాళ్ళు చేసే పని, వాళ్ళు చేసే గలాట మాకు ప్రాఫిట్గా మారుతుంది సార్. ప్రాఫిట్ అంటే ఎంత? సార్ 500 సార్. అమ్మాయిల ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఇదంతా జెరాక్స్ తీసుకోవడానికి వస్తే ఎక్స్ట్రా ఒక కాపీ వేస్తాను సార్. అది పెట్టుకుని ఆ అమ్మాయి పేర్లే సిమ్ కార్డు తీసుకుని బ్రోకర్ దగ్గర ఇస్తాం సార్. అంటే ఆ సిమ్స్తోనే వాళ్ళ అమ్మాయిలతో చాట్ చేస్తున్నారు. హలో, నీ ఇష్టానికి నువ్వు ఐ లవ్ యూ చెప్పేశావు. నాకు అసలు నిద్ర పట్టడం లేదే. అందువల్ల నువ్వు ముందు నీ అడ్రస్ ని చెప్పు, నేను అక్కడికి వచ్చేస్తాను. ఇలా చూడండి, ఏదో పొరపాటున తెలియకుండా మీ నెంబర్కి కాల్ చేశాను. ఐఎమ్ సారీ. నువ్వు తెలిసి చేసావో తెలియక చేసావో అది నాకు అక్కర్లేదు, కానీ నేను కమిట్ అయిపోయాను. ఐ డు లవ్ యూ. స్టూపిడ్. కట్ చేస్తావా? ఈ విషయం ఆ అమ్మాయిలకు కూడా తెలియదు కదా? అవును సార్. అప్పుడే మన వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళు దొరకరు. ఇప్పుడు దొరికావుగా, ఇప్పుడేం చేస్తావు? సార్, మీరు థామస్ అనే చిన్న చేపని పట్టుకున్నారు. నాలాంటి 100 చిన్న చేపలు ఇంకా బయట ఉన్నాయి. ఈ చిన్ని చేపల్ని పట్టుకోవడానికి 1000 సొర చేపలు తిరుగుతున్నాయి. వాటి కోసం వల వేచి పట్టుకోవాలనుకుంటే మీరు టయర్డ్ అయిపోతారు. టయర్డా? అది సరే, హిడెన్ కెమెరా ఎందుకు? ఆల్రెడీ ఇలాంటి సినిమాలో నటించడానికి చాలా మంది ఉన్నారుగా. మరెందుకు నీ అబ్బా హిడెన్ కెమెరాస్ పెట్టి అమాయకులను ఆడపిల్లలతో ఆడుకుంటున్నారు? హిడెన్ కెమెరా మార్కెట్ ఏంటో మీకు తెలుసా సార్? ఈరోజు ఆన్లైన్ సర్చ్ ఇంజిన్లో ఎక్కువగా వెతికేది ఏంటో తెలుసా? హిడెన్ కెమెరా వీడియోస్ ఓన్లీ. పెద్ద పెద్ద ఛానల్స్, న్యూస్ పేపర్ అన్నిట్లోనూ గురూజీ వీడియోలు, యాక్ట్రెస్ ఫోటోలు వేయగానే ఎందుకని ఫేమస్ అయ్యింది? క్యూరియాసిటీ. అంతా దాని మీద ఉన్న ఆశ కోసం. మన ఇంట్లో ఎన్నో సమస్యలున్నా పక్కనోడి ఇంట్లో తొంగి చూడడమే కదా సార్ మన వాళ్ళకి అలవాటు. హిడెన్ కెమెరా ఎందుకు? స్మార్ట్ టీవీ చాలు. టీవీలో వైఫై కనెక్ట్ చేసుంటే వాళ్ళ బెడ్రూమ్లో ఏమేం చేస్తున్నారో మేము టీవీలోనే చూడగలం. అయితే ఇదొక పెద్ద బిజినెస్ అంటున్నావు అన్నమాట. సార్, హై ప్రొఫైల్ ఫుటేజ్ అంటే లక్షల్లో చూడొచ్చు. ఏమీ లేని ఫుటేజ్కి, చీప్ ఫుటేజ్కి 999. అంటే అర్థం కాలేదా? 999 రూపాయలు మాత్రమే. దట్ ఈస్ 999. గుడ్ షాట్ సార్. చెప్పండి వినోద్. సార్, ఆ అమ్మాయిల సూసైడ్కి కారణం ఏంటో కనిపెట్టాను సార్. ప్లీజ్ సిట్ డౌన్. సార్ సార్, దీని వెనుక ఒక పెద్ద నెట్వర్కే ఆపరేట్ అవుతాం సార్. మోటో ఏంటో తెలిసిందా? సార్, అది అమ్మాయిలతో సెక్స్ చేసి దాన్ని వీడియో తీసి డబ్బు సంపాదిస్తున్నారు. ఆ అవమానాన్ని తట్టుకోలేకే ఆ అమ్మాయిలు ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు. మనకు తెలిసినంత వరకు ఈ ముగ్గురే సార్. కానీ పరువు పోతుందని బయటికి చెప్పని వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. ఓహో, ఇదేలాగా డిపార్ట్మెంట్కి తెలియకుండా పోయింది? కారణం ఉంది సార్. వాళ్ళు ఒకరితో ఒకరికి కనెక్షన్ లేకుండా చాలా బ్రిలియంట్ గా టీం సెట్ చేసుకున్నారు. అందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత వీళ్ళందరికీ హెడ్
ఒక ఆఫ్రికన్ అని తెలిసింది సార్. ఓ అతని పేరు ఆస్టిన్. అతను ఇప్పుడు చెన్నైలో ఉన్నాడు. నా కస్టడీలో ఉన్న థామస్ సహాయంతో ఆ ఆస్టిన్ని స్పాట్కి రప్పిస్తాను సార్. ఓకే. అతన్ని కూడా అరెస్ట్ చేసి నా దగ్గరున్న ఎవిడెన్స్ని కస్టడీలో ఉన్న వాళ్ళని రేపు మార్నింగ్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఓకే వినోద్, ప్రొసీడ్. సార్. Where are you? Austin, you are under arrest. You have no other option. Game over, buddy. Go, 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 go! This game over, you buddy. Good job, bro. గుడ్ మార్నింగ్ మిస్టర్ ప్రతాప్. మీ దగ్గర ఒక ముఖ్యమైన కేసు గురించి డిస్కస్ చేయాలి. చెప్పండి సార్. ఆ అమ్మాయిల సూసైడ్ కేసు ఇన్వెస్టిగేషన్ లోనే మన వినోద్ని చంపేశారు. చనిపోయింది మన ఆఫీసర్, అందువల్లే కేసు క్రిటికల్ గా ఉంది. మీరు వెంటనే చార్జ్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి. కీప్ ఇట్ కాన్ఫిడెన్షియల్ ప్రతాప్. ఒక ఫారినర్ ఇన్వాల్వ్ అయ్యాడు, సో ఈ కేసుని కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. ఓకే? షూర్ సార్. కీప్ రిపోర్టింగ్. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చూడు, 24 గంటలు నా ప్రేమలోనే ఉండాలని చెప్పలేదు. పావు గంట బాగా ప్రేమిస్తే చాలు నన్ను. ఏమంటావు? నువ్వు ఎప్పుడైనా చెప్పు, నేను రెడీ. కనెక్షన్ ఎప్పుడు ఇవ్వాలో నువ్వు చెప్పు. ప్లేస్ నేను చెప్తాను. ఓకేనా? ఇడియట్.
పోలీస్! హలో, నన్ను ఊహించుకుంటే నిద్రపోయావా? నా నంబర్ నీకు కావాలంటే బ్లాక్ చేసి ఉండొచ్చు. నన్ను మాత్రం బ్లాక్ చేయలేవు కదా. రీ మెంటల్. ఏదో చిన్న తప్పు చేశాను, దాన్ని డైరెక్ట్ గా ఒప్పుకుంటున్నాను. అందువల్లే నిన్నేం అనడం లేదు. అలా జరగలేదే అనుకో. అనుకుంటాను. నీ ఫోన్లో ఇప్పుడే వాట్సాప్ ని ఓపెన్ చేసి చూడు. నువ్వు నటించిన సినిమాని రిలీజ్ చేశాను. Idiot. ఇది ఒట్టి ట్రైలర్ మాత్రమే. సెన్సారే చేయకుండా ఫుల్ పిక్చర్ నా దగ్గర ఉంది. నీకేం కావాలరా? ఎందుకు నన్ను ఇలాంటి కాల్స్ చేసి బెదిరిస్తున్నావు? ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? లైఫ్ లాంగ్ నిన్ను నాతో ఉండమని చెప్తున్నాను. ఒక 5 నిమిషాలు అంతే. నువ్వు ఒంటరిగా ఉన్నావని నాకు తెలుసు. ఇదిగో వచ్చేస్తున్నాను. రాస్కల్, హౌ డేర్ యు! ఇంతకు మించి మాట్లాడవే అనుకో చెప్పు తెగుద్ది. పెట్టా ఫోను. ఇడియట్. ఏ టైంలో కాల్ చేస్తుందేంటి? నందిని, అన్నయ్య, చెప్పమ్మా. అన్నయ్య, నా ఫ్రెండ్కి ఫోన్ చేస్తున్నాను అనుకుని మరొక నెంబర్కి ఫోన్ చేశాను. సారీ అని కూడా చెప్పి చూశాను. కానీ అప్పటి నుంచి చాలా నంబర్స్ నుంచి ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నాడు. ఆ రాస్కల్ నంబర్ నాకు పంపించు, నేను చూసుకుంటాను. నువ్వు దిగులు పడకుండా పడుకో. నువ్వు నంబర్ పంపించు. సరే అన్నయ్య.
బేబీ నేనే. హేయ్ హేయ్, ఏమైంది? ఏయ్ ఏయ్, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావురా? ఇంపార్టెంట్ మీటింగ్, మంత్లీ టార్గెట్ ఫినిష్ చేద్దామని. ఇకపై నన్ను వదిలి వెళ్ళవే అనుకో. కోపడకు, ఇక వెళ్ళంలే. ఇలా కూర్చో. బయటి మేడం. ఇప్పుడు చెప్పు, ఏమైంది? ఎందుకు టెన్షన్గా ఉన్నావు? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ముఖ్యమైన విషయమా? ఏంటి? నీకు ఫోన్ చేస్తున్నాననుకుని మరొక నెంబర్కి ఫోన్ చేశాను. వాడు మెంటల్ వాడు అనుకుంటా. ప్రతిరోజు నాకు ఫోన్ చేస్తున్నాడు, డిఫరెంట్ నెంబర్స్ నుంచి. చాలా టార్చర్ చేస్తున్నాడు. ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేద్దామా అనిపించింది. నువ్వేదో ఒక టైంలో ఫోన్ చేస్తావు కదా అని స్విచ్ ఆఫ్ చేయకుండా వెయిట్ చేస్తున్నా. నాకే సిమ్ వద్దు, మార్చేద్దాం అనుకుంటున్నాను. ఏమిటి నువ్వు? అడ్డమైన వాళ్ళకు భయపడి సిమ్ కార్డ్ మారుస్తామా? నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే, నీకు 4-5 నెంబర్ల నుంచి కాల్ చేశాడన్నావుగా, ఆ నెంబర్స్ అన్నిటినీ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో పంపించు. ఓకే. ఏ మురళి, అరవింద్ మాట్లాడుతున్నా. చెప్పరా మావా? నువ్వేం చేస్తావంటే, నీకిప్పుడు వాట్సాప్లో ఒక పిక్ని పంపిస్తాను. ఓకే. అందులో 4-5 నెంబర్లుంటాయి. అందులో ఉన్న అడ్రస్లు నాకు కొంచెం మెసేజ్ చేయరా. చాలా అర్జెంటా? అవునరా, వెంటనే పంపు. ఆన్ ది వేలో ఉన్నాను, ఆఫీస్ వెళ్ళి పంపిస్తాను. సరే, ఓకే, పంపు. ఓకేరా. వాట్సాప్ పంపించావా? ఈ ఫోన్ టార్చర్ ఇక పైన నీకు ఉండనే ఉండదు. అవును, మామూలుగా నువ్వు టెన్షన్గా ఉన్నప్పుడు ఇంటికి ఎవరైనా వస్తే తినడానికి ఏమి పెట్టవా? నవ్వొస్తుందా? కాఫీ తీసుకొస్తానండి. ఏదైనా హోటల్కు వెళ్తే కాఫీ దొరుకుతుంది, కానీ నీ దగ్గర మాత్రమే గుచ్చుకుంటోందిరా. గడ్డమన్నాక గుచ్చుకుంటుంది కదా. ట్రిమ్ చేసుంటే ఇంకోటిచ్చుండేదా? రేయ్ రారా, బయటికి రారా. ఏంటి సార్? బయటికి రారా. ఎందుకు సార్? బయటికి రారా చెప్తాను. సార్ సార్ చెప్పండి సార్, నేనేం చేశాను? రారా. సార్ ఏంటి సార్ మీరు? సార్ సార్ ఏయ్, ఏ నందు, కోపడకు. వచ్చేదారిలో ట్రాఫిక్, అందుకే లేట్ అయింది. హేయ్, ఎందుకు నువ్వు మరీ డల్గా ఉన్నావు? అరవింద్, నాకేంటో తెలియడం లేదు. చాలా లోన్లీగా అనిపిస్తోంది. నాకంటూ ఎవరూ లేనట్టు అనిపిస్తోంది. భయం వేస్తోంది. హే, ఇప్పుడే ఆ ఫోన్లో టార్చర్ పెట్టిన వాడిని కూడా అరెస్ట్ చేశారు. ఇక ఎలాంటి సమస్య లేదుగా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వేరే ఏదైనా కొత్త సమస్య? లేదురా, ఈరోజు వాడు పోయాడు, రేపు ఇంకొకడు తయారవుతాడు. బయటికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. అపార్ట్మెంట్లో ఉండటానికి భయంగానే ఉంది. నాకు ఈ ప్లేస్, ఇక్కడ జనం, ఈ కాఫీ షాప్ అన్నీ భయాన్ని కలిగిస్తున్నాయి. బతకాలన్న కోరిక పోయింది. ఈ ఒంటరితనం నన్ను భయపెడుతోంది. నందిని, నీ మాటలు చిన్నపిల్లల మాటల్లా ఉన్నాయి. ఇలా చూడు, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఖచ్చితంగా ఉంటుంది. నీలాగా అందరూ అనుకుంటే ఇక్కడెవరూ ఉండే ఛాన్సే లేదు. ముందు లైఫ్లో ఉన్న నమ్మకాన్ని కోల్పోకు. ఈ ప్రాబ్లం 4 రోజుల్లో సాల్వ్ అవుతుంది. నువ్వు కొంచెం రిలాక్స్డ్గా ఉండు. ఈ ఆర్టిఫిషియల్ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి. ప్రకృతికి దగ్గరగా వెళ్ళాలి. ఒంటరిగా నువ్వు నేనే ఉండాలి. సంతోషంగా బతకాలి. ఆశగా ఉందిరా. అమ్మ బాబోయ్, నువ్విచ్చిన ఈ బిల్డప్లన్నీ చూస్తుంటే ఎక్కడ నువ్వు నన్ను వదిలిపెట్టేసి ఒంటరిగా వెళ్తావునని చాలా భయపడిపోయాను. నువ్వు లేకుండా నా జీవితాన్ని అస్సలు ఊహించుకోలేనురా. 2-3 రోజులకి ఎలాంటి టెన్షన్ లేకుండా ఎవ్వరూ లేని ప్లేస్కి వెళ్ళాలి. రిలాక్స్డ్గా ఉండాలి.
తీసుకువెళ్తావా అరవింద్? హే హే ఇదేం ప్రశ్న? ఖచ్చితంగా వెళ్తున్నాం, రేపే వెళ్తున్నాం, సరేనా? హ్యాపీ? నవ్వు, ఇంకొంచెం ఇంకొంచెం ఇంకా కొంచెం, అంతే. కన్నుల భాషే ప్రేమ, హృదయం పలికేనమ్మా. కన్నుల భాషే ప్రేమ, హృదయం పలికేనమ్మా. నిన్ను కోరి చేరవచ్చనమ్మ నేడు నాలో ప్రేమే. తొలి చూపులోన నేను నువ్వై మారిన క్షణమే. కన్నుల భాషే ప్రేమ, హృదయం పలికేనమ్మా. సిరులకి నువ్వు నాతో ఉండగా శ్వాసగా దినాలో మిగిలేని నా రాజకుమారుడా, అణు అణువు నీదేరా. నా గుండె గూటిలో కైలే గుడి కట్టరా. దేవతవై నువ్వు ఎదురవగా భక్తుడు నేనైపోయా. ఓ ప్రేమ, నేను చేరా ఆ స్వర్గానే పొందినానే. కన్నుల భాషే ప్రేమ, కన్నుల భాషే ప్రేమ, హృదయం పలికేనమ్మా, పలికేనమ్మా. మాట రాని ప్రేమ నిన్ను చూసి పలికేనమ్మా. ఆనందం చక్కిన బొమ్మ నువ్వేగా. కలలో అలలా నువ్వే నా మదినే చెరిపేశావే. పగలు రాత్రి నీకై గుబులాయే. నీ కోసం ఈ జన్మం అంటుందే నా ప్రాణం. ఆహాహా నా తనువంతా పులకింతే. అరే వలుపు తలుపు తెరుచుకుంది నాలో ప్రేమే. తొలి చూపులోని నువ్వు నేనే మారిన క్షణమే. కన్నుల భాషే ప్రేమ, భాషే ప్రేమ, హృదయం పలికేనమ్మా, పలికేనమ్మా. Hey bro, can I get a lift? Where? I'm going this side. Just 2-3 kilometers away. Yeah, why not come? Oh, thank you. Great. Hey bro, are you comfortable? Oh, yes, thank you. So, where are you guys going? We are just going on trekking, bro. Oh, trekking. Yeah. That's cool, man. That's cool. So you're going for trekking? All right. Hey, can you please stop here? Thank you so much for a ride. It was a nice ride. Okay, thank you, welcome. Very kind of sir.
కూల్ బ్రో కూల్. Just 1 minute. ఓకే బాయ్ డ్యూడ్. Oh, thank you so much. Have a nice day, man. Oh no, shit! Hey! 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 Hey, guys! Hey! My bag! Hey! Hey! Hold on! ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ట్రెక్కింగ్. జీప్లో ట్రెక్కింగ్కి వెళ్ళరు. ట్రెక్కింగ్ అంటే నడిచి వెళ్ళాలి. అలాగా? అంతే గాని ఇక పద నేను చెప్తాను. ఇదిగో పట్టుకో. ఇక్కడేంటిది? ఇప్పుడు రా. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఇలాగే ఒక 4-5 కిలోమీటర్లు నడవాలి. చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికే వద్దాం. దీనికి పేరే ట్రెక్కింగ్. అరవింద్, ఇలా చూడు, దేవుడు రా మొక్కుకుందాం. ఇలాంటివన్నీ నమ్ముతావా? నాకు వీటి మీద నమ్మకమే లేదు. సరే నువ్వు వెళ్ళు, నేను మొక్కుకున్నా. నువ్వు కాని నాకంటూ ఎవరూ లేరని ఎంతో కాలంగా దిగులు పడుతున్నాను. కానీ అరవింద్ వచ్చాక ఆ దిగులే లేదు. నేను అరవింద్ని పెళ్లి చేసుకుని జీవితాంతా సంతోషంగా ఉండాలి. రే, నాకు దేవుడంటే నచ్చడు. ఇలాంటి బొట్లు గిట్లు అసలు నచ్చవు. దీన్ని నువ్వే పెట్టుకో. రా వెళ్దాం. అయ్యో, సరే రా తల్లి.
ఇంకా 2 రోజుల్లో కంప్లీట్ చేస్తానురా. రేయ్, అరవింద్ అంటే మాటలా? ఇప్పుడు తను పూర్తిగా నన్ను నమ్మి నా కంట్రోల్లోకి వచ్చింది. ఇప్పుడు నేనేం చెప్పినా నమ్ముతుందిరా. ఆ, ఆ. నువ్వు చాలా లక్కీరా. చూసిన వెంటనే 10 అమ్మాయిలు కరెక్ట్ చేసుకుంటావు. నీకు అవన్నీ చెప్పాలా? కేడిరా నువ్వు, బాగా కేడి. గౌతమ్ వద్దు, ప్లీజ్ వద్దు. ఏంటి కిక్ వస్తుందా? ఫోటోల్ని చూస్తేనే ఇలా ఏడుస్తున్నావే, పూర్తి వీడియో చూస్తే ఇంకేమవుతావు? మావా, ఆ సిమ్ని పాడే. ఇదిగో కొత్త సిమ్ము, చాలా సెన్సిటివ్, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. వేస్ట్ ఫోటోస్లు పంపించకు, మంచి దట్టంగా ఉండాలి చూసుకో. ఇది మాత్రం నువ్వు సక్సెస్ఫుల్ గా రెడీ చేసావనుకో, తర్వాత ఇంటర్నేషనల్ సిమ్ రెడీగా ఉంది. ఈరోజు పెడతాన్రా కెమెరాని. అరవింద్, అరవింద్, టీ కావాలి. టీ మళ్ళీ తాగుదాంలే, ఊరుకో. నాకు టీ కావాలి. అయ్యో, టీయే కదా కావాలి, పెడతానులే. ఈ అమ్మాయిలకు ఆర్డర్ చేయడంలో ఉండే ఆనందమే వేరు. వావ్. హే అరవింద్, ఇలా రా, త్వరగా రా. వావ్. షిట్. వచ్చి చూడు అరవింద్.
ఇలా రా. అరవింద్, ఏమైందిరా? అరవింద్, ఏమైందిరా ఇప్పుడు నీకు? ఎందుకు మూడ్ అవుట్? చెప్తేనేగా తెలిసేది. ఎవ్వరు లేని చోటుకొచ్చి ఎంతో సంతోషంగా ఉండాలని నువ్వే కదా అన్నావు. అవును చెప్పాను. ఇప్పుడు సంతోషంగానే ఉన్నాగా. ఉన్నాం కాదు, ఉన్నావు. అంటే నువ్వు సంతోషంగా లేవా? నందిని, నువ్వు 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 వచ్చిన పని వదిలేసి ఇంకేదో చేస్తున్నావు నందిని. ఏమంటున్నావు? నాకేం అర్థం కావట్లేదు. సంతోషం అనేది బయట మాత్రమే కాదు, టెంట్ లోపల కూడా ఉంది తెలుసా? అరవింద్, నువ్వు దేని గురించి చెప్తున్నావో నాకు అర్థమైంది. ఈ శరీరం, మనసు అన్నీ నీవేరా. కానీ ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. అలాంటివన్నీ మిగతా వాళ్ళకు మాత్రమే నందిని, మనలాగా కలిసిమెలిసి బతికే ప్రేమికులకు కాదు. వర్కౌట్ కాలేదే, ఇంకా 2 రోజులు ఉందిగా, ఎలాగోలాగా ఫినిష్ చేద్దాం. ఓకే, చిల్ అవుట్, రిలాక్స్. ట్రెక్కింగ్ వెళ్దామా? చెప్పరా 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 సార్, సార్ చెప్పరా తెలీదు సార్. తెరవరా, చెప్తావా లేదా? సార్ నేను చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను సార్, చెప్పరా సార్. అరవింద్, రా. వస్తాను, వెళ్ళు. ఎందుకు ఆగావురా? వెళ్ళు, వస్తానని అన్నానుగా. అరవింద్, అరవింద్,
అరవింద్ అరవింద్ వెళ్ళకూడదురా అరవింద్ జాబ్ చేయకురా రారా రారా నేను భయపడ్డాను. ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావు? ఇప్పుడు నువ్వేం చేయాలనుకున్నావు? నీకేదో అయిపోయిందని డిసైడ్ అయిపోయాను. దానికి నేను చేద్దామని నిర్ణయించుకున్నాను. నువ్వు లేని జీవితం నాకెందుకు? అక్కర్లేదురా. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నందిని? నేను ఏదో ఆట పట్టిద్దామని. వేళకోళానికైనా ఇకపై ఎప్పుడూ నువ్వు నన్ను వదిలి వెళ్ళకూడదు. నేను చేస్తాను. నందిని, నందిని, నిద్రలే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే మై డియర్ బేబీ, హ్యాపీ బర్త్డే టు యూ.
నీ బర్త్డేకి నా గిఫ్ట్. ఎందుకని పుట్టినరోజు అలా ఏడుస్తున్నావు? లేదురా, ఇవి ఆనంద బాష్పాలురా. వద్దు మై డియర్ బేబీ, నీ కళ్ళలోంచి కన్నీరు రాకూడదు. అది ఆనంద బాష్పాలు అయినా సరే రాకూడదు, సరేనా? ఈ గిఫ్ట్ ని నువ్వే ఓపెన్ చేయడానికి ముందు అందులో ఏముందో నేనే చెప్పేస్తాను. ఆహా, ఒక అందమైన శారీ ఉంది. నా కోసం వచ్చేస్తావా? నా కోసం దీన్ని కట్టుకుంటావా? నీ బర్త్డే సర్ప్రైజ్ ఇంకా పూర్తి కాలా. ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. నువ్వు ఈ శారీ కట్టుకుని వచ్చేయి, నేను చెప్తాను. నేను వెయిట్ చేస్తాను. ఇంకొక సర్ప్రైజ్ ఉందన్నావు కదా? సర్ప్రైజ్ ఉంది ఉంది ఉంది. నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. ఇది కళ లెక్క నిజమా? ప్రతి బర్త్డేకి నన్ను విష్ చేయడానికి నా ఫ్రెండ్ గీత తప్ప ఇంకెవరు ఉండేవారు కాదు. కానీ ఈసారి ఇక్కడ ఆకాశం, ఈ చందమామ, ఈ నక్షత్రాలు, ఈ చల్లటి గాలి, ఇవన్నీ నాకు విష్ చేస్తున్నట్టు అనిపిస్తోందిరా. నువ్వు గానీ నా లైఫ్లోకి రాకపోతే వీటన్నిటినీ నేను మిస్ అయ్యేదాన్నిరా. అరవింద్, ఐ లవ్ యూ. ఈ రోజు నేను కొత్తగా పుట్టినట్టు అనిపిస్తోందిరా. నా మీద ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమ పెంచుకుంటావని నేను కొంచెం కూడా ఊహించలా. దీనికి నాకు అర్హత ఉందా అని. నీకు మాత్రమే అర్హత ఉందిరా. నీలో మా అమ్మని నాన్నని కూడా చూసుకుంటున్నా. ఒక విధంగా నేను కూడా అమ్మా నాన్న లేని ఒక అనాథనే. అరవింద్, ప్రేమ, అభిమానం అంటే ఏంటో తెలియకుండానే నేను పెరిగాను. కానీ నువ్వే నాకు అవన్నీ అర్థమయ్యేలా చేశావు. ఏంట్రా, నీకు నేనున్నానురా. ఈ లోకంలో మన ఇద్దరం అనాథలమే కాదు, నీకు నేనున్నాను, నాకు నువ్వున్నావు. మా అమ్మ నాన్నల గుర్తుగా నా దగ్గర ఈ ఒక్క రింగే ఉంది. ఎప్పుడు నా జీవితాన్ని నీ చేతుల్లో పెట్టానో అప్పుడే ఇది నీకు సొంతమైపోయినట్టురా.
శ్వాసించానే నీకోసమే మది కొలువాయే భూమిపై దిగిన ఒక దేవతగా అయిపోయానే దాసుడని ఏదో మాయా కమ్మెను నేడే కలలు వలలు నాను వేనగా నీలో ప్రేమ నీలో సగమై వెలుగును కలకాలం మదిలోనా నీ ప్రేమనే నే శ్వాసించానే నీకోసమే మది కొలువాయే భూమిపై దిగిన ఒక దేవతగా అయిపోయానే దాసుడని నిన్ను చూసిన మది నేడు ఎగసే మురిసే చినుకై కురిసే చెలియా నువ్వెవరే మరపించే నీ చూపి నీ నవ్వే కవించే పెదాలే నమది నన్ను కూల్చే నాలో ఏదో అలజడి రేగి నీవలని అంటే కాదంటావా నువ్వు నేను ఒకటై సాగి బ్రతుకేదో నాకు వరమీయవా I'm in love with you, stronger than love for you. Uttama, baby ma, chittana, cutie ma. I'm in love with you, stronger than love for you. Uttama, baby ma. అంటూ మురిపించేనే నేడునా కౌగిలిలోన నన్ను ప్రేమగా బంధించానే నీ ప్రేమని నీ శ్వాసించా నీ ప్రేమకి కావాలా రే ఇంకొకటి కావాలా వద్దు నువ్వే తిను నా ఫోన్ మోగుతోంది ఈ ఏరియాలో సిగ్నల్ రాదే ఒక నిమిషం ఉండు బేబీ ఆఫీస్ నుంచి ఒక ఇంపార్టెంట్ కాల్
ఎప్పుడు ఈ ఏరియాలో సిగ్నల్ రాదు, కానీ ఇప్పుడు సడన్ గా వచ్చింది. ఏదో అర్జెంట్ విషయం అనుకుంటాను. నేను సిగ్నల్ ఎక్కడ దొరుకుతుందో చూసి అక్కడికి వెళ్ళి మాట్లాడొస్తాను. ఓకే. నువ్వు ఇంకో పీస్ తింటూ ఉండు, ఇప్పుడే వస్తాను. హలో హలో అరవింద్, వినిపిస్తోంది, చెప్పు. ఎక్కడున్నావురా? కొడైకెనాల్లోనే. రే, కొడైకెనాల్కి వెళ్ళి 2-3 రోజులైంది, ఇంకెందుకు వీడియో పంపించలేదు? ఈ ఫుటేజ్ విషయాలన్నీ ఇకపై నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయకు. నన్ను ఇకపైన దేనికి కాంటాక్ట్ చేయకు. రే, ఏమంటున్నావురా? రే, నువ్వు ఇక్కడ ఫుటేజ్ పంపిస్తావని నేను ఎదురు చూస్తూ ఉన్నానురా. ఇటువంటి చెత్త పనులు చేయకూడదని నేను డిసైడ్ అయిపోయాను. తనతో సంతోషంగా ప్రశాంతంగా జీవించాలని నిర్ణయించుకున్నాను రా. మాట్లాడవా? సిగ్నల్ దొరుకుతుందా? అయితే ఇవ్వరా, నేను కాల్ చేసుకుంటాను. నాట్ రీచబుల్. సరే, ఈరోజు ప్లాన్ ఏంటి? ప్లాన్ ఇక్కడ పక్కనే ఒక పెద్ద ఫ్లవర్ గార్డెన్ ఉంది. ఏయ్ బేబీ, వెళ్దామా? ఎక్కడికి? బండి మెకానిక్. ఏయ్, అనవసరంగా స్ట్రెయిన్ అవ్వకు. నేను వెళ్ళి మెకానిక్ని తీసుకొస్తేనే ఈరోజు మనం ఊరికి వెళ్ళగలం. నువ్వు బుద్ధిగా టెంట్లోనే రెస్ట్ తీసుకో. ఏంటి, నేను వెళ్ళొస్తాను. అరవింద్, ఏంటి బేబీ? ఎంతసేపు అవుతుంది? 2 hours అవుతుంది. అంతసేపు అవుతుందా? ఏయ్, ఏమైంది? నీకు దూరంగా నేను కొద్దిసేపు కూడా ఉండలేను. జీవితాంతం నాతో ఉండిపోతావా? ప్రామిస్గా నేను చచ్చేంత వరకు నీతోనే ఉంటాను. చాలా చాలా దూరం వెళ్ళాలి బేబీ. నిన్ను ఈ స్థితిలో అక్కడి దాకా పిలుచుకుపోకూడదనే. నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. నేను నా జీవితాంతం నిన్ను, ఈ డేస్ని అస్సలు మర్చిపోలేను. నువ్వు నాతో పాటు ఉంటే నాకెందుకు ఈ లోకమే నా వెనక ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఇలాగే ఉండిపోవాలనిపిస్తోంది. ఇంకొద్దిసేపు ఇక్కడే ఉండి వెళ్ళొచ్చు కదా ప్లీజ్. ఏయ్, ఇంకా కాసేపేంటి? నా జీవితం మొత్తం ఇకపైన నీతోనే ఉండబోతున్నాను. నీలో ఉన్నటువంటి ఈ సంతోషం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఖచ్చితంగా ఉంటుంది. డోంట్ వరీ, నేను వెళ్ళొస్తాను బేబీ. అరవింద్, ఇప్పుడేంటి మై డియర్ బేబీ? ఇలారా. లిప్స్ ఎంత డ్రైగా ఉన్నాయో చూడు. ఇప్పటి వరకు నేను ఎలాగెలాగో బతికేశాను, కానీ ఇప్పుడే ఇలాగే బతకాలని డిసైడ్ అయ్యాను. ఇప్పటి వరకు నిన్ను గౌరవించలేదు, దేవుడని మర్యాద కూడా ఇచ్చింది లేదు. కానీ ఇప్పుడే మొట్టమొదటిసారిగా నమ్మకంతో ఒక విషయం అడుగుతున్నాను. నందినితో నేను సంతోషంగా బతకాలి. తను చాలా మంచి పిల్ల, తన ప్రాణాన్ని నాపై పెట్టుకుంది. తనకు నాకు తప్పకుండా పెళ్లి జరగాలి. అది నువ్వే జరిగేలా చూడాలి.
హలో గీత. హలో హలో నందిని. హలో 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 నందిని, ఎక్కడున్నావమ్మా? అన్నయ్య, నేను ఒక ఫ్రెండ్తో కలిసి బయటకు వచ్చాను. గీత ఫోన్ మీ చేతిలో ఉందేంటి? చెప్తానమ్మా. ఒక ముఖ్యమైన విషయం చెప్దామని 3 రోజులుగా నీ నంబర్ ట్రై చేస్తున్నాను, కానీ నీ నంబర్ నాట్ రీచబుల్ వచ్చింది. గీత గురించి ఒక డీటెయిల్ కావాలమ్మా. ఏంటన్నా? గీత ఎవరో ఒక కుర్రాన్ని లవ్ చేసింది. అది ఎవరో నీకు తెలుసమ్మా? గీత ఒకడిని లవ్ చేస్తున్నట్టు తెలుసు, కానీ వాడెవడో తెలియదన్నయ్య. ఏమైందన్నయ్య? గీతాన్ని లవ్ చేసిన వాడు అమ్మాయిల పిచ్చోడమ్మా. వాడిని నమ్మితాను. వాడు పిలిచిన చోటుకల్లా వెళ్ళింది, కానీ ఆ వెధవ వీడియో తీసి డబ్బు కోసం ఆన్లైన్లో అప్లోడ్ చేశాడు. గౌతమ్ పేరుతో చారు అనే అమ్మాయిని మోసం చేశాడు. తన ఆత్మహత్య చేసుకుంది. ఆ రాస్కల్ గురించిన ఇన్ఫర్మేషన్ నేను నీకు మెయిల్ చేస్తాను. నీకేదైనా తెలిస్తే నాకు చెప్పమ్మా. ఖచ్చితంగా అన్నా. అన్నా, గీత వీడియో చూసిన గీత అవమానం తట్టుకోలేక 3 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుందమ్మా. హలో హలో నందిని. హలో 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 నందిని, నీకేం కాలేదుగా? నందిని, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావమ్మా? చెప్పాడమ్మా. ఏమైంది? ఎందుకు ఏమైంది చెప్పు నందిని, ఏమైంది? తప్పు చేశానన్నయ్య. గీత చేసిన అదే తప్పు నేను కూడా చేశానన్నయ్య. ఏమంటున్నావమ్మా? గీత ఏవేదో చేతిలో మోసపోయిందో కొంచెం కూడా తెలుసుకోకుండా వాడిని నేను లవ్ చేసి మోసపోయానన్నయ్య. సరే, రిలాక్స్ అవ్వు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? వాడు ఇప్పుడు నీతో ఉన్నాడా?
నేను వాడితోటి కొడైకెనాల్ వచ్చాను. మేము వచ్చిన జీప్ రిపేర్ అయింది అన్నయ్య. తను మెకానిక్ ని తీసుకురావడానికి వెళ్ళాడు. నేను కూడా ఆ గ్యాంగ్లో ఉన్నవాడి ఒక డీటెయిల్స్ తీసుకుని కొడైకెనాల్కి వస్తున్నాను. నువ్వేం భయపడకు, నేను చెప్పింది మాత్రం నువ్వు చేస్తే చాలు. అలాగే అన్న. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ గ్యాంగ్ వాళ్ళ సెల్ ఫోన్, ల్యాప్టాప్, ఏ ఎవిడెన్స్ దొరికినా కూడా దాన్ని సేఫ్గా దాచి నువ్వు జాగ్రత్తగా ఉన్నామా. నేను కాసేపట్లో నువ్వు చోటుకు వచ్చేస్తాను. సరే అన్నయ్య. నువ్వు ధైర్యంగా ఉండు, నేను వస్తున్నాను. ఏంటి బేబీ, బయలుదేరావా? ఎప్పుడు చూసినా నీకు తొందరే. మన పెళ్లి కోసం ఏమేమి తీసుకొచ్చానో చూడు. పూలదండలు, తాళి. ఏమిటో బేబీ, ఇక్కడికి వచ్చేటప్పుడు మన ఇద్దరం లవర్స్గా వచ్చాం. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నువ్వు నేను మొగుడు పెళ్ళాలుగా వెళ్ళబోతున్నాం. ఎలా ఉంది? ఇలాగే గీతను కూడా పెళ్లి చేసుకున్నావా? ఏ గీత? ఎంతమంది గీతాల జీవితాలు నాశనం చేసావురా? పోకిరి వెధవ. నందిని, 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 నేను చెప్పేది విన్ నందిని. నందిని ప్లీజ్, నందిని ఆగు. నందిని, 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 నేను చెప్పేది విన్ నందిని. నేనే నందిని. నందిని, ఇలా చూడు, నీకంతా తెలిసిపోయింది. ఒప్పుకుంటాను, నేను తప్పుడు మనిషినే. కానీ ఇప్పుడు నేను మారిపోయాను. నీ నిజమైన ప్రేమ నన్ను మార్చేసింది. ఇప్పుడు నేను నీతో కలిసి బతకాలనుకుంటాను. ప్లీజ్ బేబీ, ప్లీజ్ బేబీ. ఎంతమంది అమ్మాయిల జీవితాలు చెడగొట్టి ఇప్పుడు నన్ను కూడా మోసం చేసి నువ్వు సంతోషంగా బతుకుతావా? నీ దారుణాలన్నీ ఇందులో ఉన్నాయిరా. నిన్ను ఉరిశిక్ష వేసినా కూడా నువ్వు చేసిన పాపాలకి తక్కువే. బేబీ, బేబీ, నేను చెప్పేది విను బేబీ. బేబీ ఆగు బేబీ. బేబీ, బేబీ, నేను చెప్పేది ఒకసారి విను బేబీ. బేబీ ఆగు బేబీ. బేబీ నా మాట విను బేబీ. బేబీ ప్లీజ్ బేబీ. ప్లీజ్ బేబీ, ప్లీజ్ బేబీ, నా మాట విను బేబీ. బేబీ ఆగు బేబీ. ప్లీజ్ బేబీ. బేబీ నేను చెప్పేది విను బేబీ. నేను చెడ్డవాడిని కానీ మారిపోయాను బేబీ. నా మీద నమ్మకం ఉంచు బేబీ. ప్లీజ్ బేబీ, నమ్మకం మాట్లాడుకురా. నమ్మొచ్చిన అమ్మాయిల ప్రాణాల్ని, జీవితాల్ని నాశనం చేసిన నువ్వు అసలు మనిషివే కాదురా. అయ్యో బేబీ, నేను చెప్పేది విను బేబీ. ప్లీజ్ నా మాట విను బేబీ. బేబీ ప్లీజ్ బేబీ. ప్లీజ్ బేబీ. Look at this. This is my bag. Give me back. Give me back. నేనేరా. నందిని, నందిని, నా మాట విన్నందిని. ఆగు నందిని, నిన్నే నందిని. నందిని ప్లీజ్, నందిని ఆగు. నందిని వెళ్ళకు. నందిని, నందిని, నిన్నే నందిని. నందిని, 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 బేబీ, బేబీ, నా మాట విని బేబీ. బేబీ ప్లీజ్ బేబీ, ఆగు బేబీ. బేబీ నిన్నే బేబీ. బేబీ, బేబీ, బేబీ ఆగు బేబీ. బేబీ ప్లీజ్ బేబీ, ఆగు బేబీ. నేను చెప్పేది విను బేబీ. బేబీ నా మాట విను బేబీ. నన్ను చూడు బేబీ. బేబీ ప్లీజ్ బేబీ. బేబీ, బేబీ ప్లీజ్. రే, నీ పార్ట్నర్ ని రప్పించుకుని ఇప్పుడు నా దగ్గర డ్రామా ప్లే చేస్తున్నావా? నీ గ్రూప్ లో అందరినీ చట్టం ముందు నిలబెడతాను. నువ్వు తలుచుకున్నది ఏమైనా చెయ్యి, నేను కూడా దాన్ని అంగీకరిస్తాను. కానీ నేను చెప్పే మాట విను. అదిగో వస్తున్నాడే వాడు. వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు బేబీ. నేను చెప్పేది నమ్ము. సూపర్ డ్రామారా. ఇలాగే బాగా నటించి నన్ను నమ్మించావు కదా. ఏ నటించానే? ఏం నమ్మించానే? 4 రోజులు ఒకే గుడారంలో ఒకే బెడ్ మీద మన ఇద్దరు పడుకుని ఉన్నాం. ఒక్క క్షణం పడుతుందా నీ నాశనం చేయడానికి?
ఎందుకని చేయలేదు? లవ్ చేశానే, నిన్ను నిజంగా లవ్ చేశానే. నా మొహం చూడకూడదని అటు తిరిగి నుంచున్నావు కదా, ఇలా తిరుగు నన్ను చూడు, నన్ను చూడు, ఇలా చూడు. నీకు గడ్డం నచ్చదన్న ఒకే ఒక కారణంతో మొత్తం గీచుకొని వచ్చి నుంచున్నానే. నా మొహం చూడకుండా అటు తిరిగి నుంచుంటావా? ఇలా చూడు, 190 కారణాలు చెప్పినా సరే నేను చేసింది ముమ్మాటికి తప్పే. నేను లేదని చెప్పలేదుగా, కానీ ఇప్పుడు నేను మారిపోయాను బేబీ. నీతో బతకాలని ఆశగా ఉంది బేబీ. నన్ను క్షమించు బేబీ. బేబీ నిజంగానే మారిపోయాను బేబీ. నన్ను నమ్ము బేబీ, నన్ను నమ్ము. అయ్యో బేబీ నీ కాళ్ళు పడుకుంటాను బేబీ నన్ను నమ్ము బేబీ, నన్ను నమ్ము బేబీ. బేబీ నన్ను నమ్ము బేబీ, నేను చెప్పేది నిజం బేబీ, నన్ను నమ్ము బేబీ. ఏయ్ బేబీ, ఆగు బేబీ. బేబీ ఆగు బేబీ నేను చెప్పేది విను బేబీ నా మాట విను బేబీ ఆగు బేబీ, నేను చెప్పేది విను బేబీ నిన్నే బేబీ నా మాట విను బేబీ. నేను మారిపోయాను బేబీ ప్లీజ్ బేబీ, ఆగు బేబీ నిన్నే బేబీ నా మాట విను. అయ్యో బేబీ నా మాట విను. వద్దు బేబీ వెళ్ళొద్దు, ఆగు. ఈ కొండల్లో నువ్వెక్కడికి వెళ్ళలేవు నన్ను దాటి. బేబీ నేను చెప్పేది కొంచెం విను బేబీ ప్లీజ్ ప్లీజ్. ఏంటి మళ్ళీ అదే మాట్లాడుతున్నావు? అవును నేను జులైనే తప్పు చేశాను, నేను కాదని చెప్పట్లా. కానీ నాతో వచ్చిన అమ్మాయిలందరూ పతివ్రతలా, యోగ్యురాలా? ఆశ ఒట్టి ఆశ మాత్రమే కాదు, పేరాశ. నువ్వే చూడు, ఒక మగాడు వెనకాల అంటూ వెగేసుకొని వస్తున్నారు. ఇలా చూడు, వాళ్ళకేం కావాలో అది నా నుంచి తీసుకున్నారు, నాకేం కావాలో నేను వాళ్ళ నుంచి తీసుకున్నాను, అంతే. అమ్మాయిల్ని ప్రేమిస్తున్నానని చెప్పి వాళ్ళని దారుణంగా వీడియోలు తీసి డబ్బు సంపాదించి పోకిరి వెదవి. నువ్వు కూడా అమ్మాయిల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? బేబీ నా మాట విను బేబీ ఆగు బేబీ ప్లీజ్ బేబీ. దండం పెడతాను రా, వద్దురా బేబీ. బ్యాగ్ ఇచ్చేసాయి బేబీ రా బేబీ వెళ్ళిపోదాం బేబీ. బేబీ అయ్యో బేబీ ఒకే ఒక పోలీసు వాడు వచ్చాడు బేబీ. వాడిని ఎలాగైనా చంపేస్తాను. మన ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సంతోషంగా బతుకుతాం. నన్ను పైకెత్తు బేబీ, పైకెత్తు. నన్ను పైకెత్తు బేబీ. మారడం కుదరదురా, మళ్ళీ తప్పులు చేస్తున్నావు. నీ గొప్ప జీవితానికి, కామ పిచ్చికి పవిత్రమైన ప్రేమని వాడుకుంటున్నావురా.
బేబీ బేబీ నువ్వు నన్ను ఎంతనే తిట్టు బేబీ, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా బేబీ? బేబీ నా మాట విను బేబీ. బేబీ నన్ను ఏమైనా చేసుకో బేబీ, కానీ నేను మారాను బేబీ. బేబీ నా మాట విను బేబీ. బేబీ ప్లీజ్ బేబీ, ప్లీజ్ నా మాట విను బేబీ. బేబీ ఎవరు నువ్వు? మా ఇద్దరి మధ్యలోకి నువ్వెందుకు వచ్చావురా? రేయ్, నువ్వు ఒక్కడివి మాత్రమే కాదు, మీ డిపార్ట్మెంట్ మొత్తం వచ్చినా సరే నాకు తను కావాలరా. నా నుంచి తనను దూరం చేయాలనుకుంటే బేబీ నన్ను ఒకే ఒక్కసారి క్షమించానని చెప్పు బేబీ. బేబీ 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 బేబీ